హలో గాయస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది. ఇనిషియల్ మ్యాచెస్ ఎవరు చూడరు, అన్ని అలా అలా జరుగుతాయని చాలా మంది అనుకున్నాము. అశ్విన్ కూడా అలాగే అన్నాడు. కానీ మనం కూడా ఇనిషియల్ మ్యాచెస్ చాలా గట్టిగా జరుగుతున్నాయి. ఫస్ట్ ఈ వీడియోలో మన ఇండియా యుఎస్ఏ మ్యాచ్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇప్పుడు దాకా జరిగిన ఓవరాల్ మ్యాచెస్ చాలా థ్రిల్లర్స్ జరిగాయి, వాటి గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా జరగబోదా, అసలు కండిషన్స్ ఏంటి, ఏ డిమాండ్స్ చేశారు వాళ్ళు, దాని గురించి మాట్లాడదాం. సో ఓవరాల్ గా మొత్తం కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. యా ఫస్ట్ ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్ చూద్దాం. సో వాట్ ఆర్ యూ? లైక్ ఫస్ట్ మనం యాక్చువల్ గా మ్యాచ్ గురించి మాట్లాడే ముందు మ్యాచ్ ముందు ఉన్న హైప్ గురించి మాట్లాడాలి. మొత్తం హైప్ అంతా ఇండియా 300 ఎప్పుడు కొడుతుంది, ఎవరి మీద కొడుతుంది, ఇవాళ కొడుతుందా, వాంకడే బ్యాటింగ్ పిచ్ 300 ఇవ్వాలేనా, 300 అని స్టార్ట్ అయింది. ప్లస్ ఇండియా బ్యాటింగ్ తీసుకున్నారు. ఇక చూసుకో మొత్తం అందరు ఇదే 300. ఆఖరికి డేల్ స్టైన్ కూడా కమెంట్ చేశాడు. అవును, 300 లోడింగ్ ట్వీట్ చేశాడు. కానీ తీరా చూస్తే మొత్తం పవర్ ప్లే లోనే మొత్తం అందరూ లైన్ కట్టేశారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి రోహిత్ శర్మ ఓపెనింగ్ సెరమనీ, రోహిత్ శర్మనే కదా వరల్డ్ కప్ తీసుకొని వచ్చి అక్కడ ప్రజెంట్ అక్కడ ప్రజెంట్ చేయాలి. ఆ రోహిత్ శర్మ చెప్పాడు దెర్ ఇస్ సంథింగ్ ఫర్ బౌలర్స్ అని. అప్పుడు అనుకోవాల్సింది, కానీ ఎక్స్పెక్ట్ చేయలేను అసలు. నేనైతే ముందే అనుకున్నా, ఇన్ని 300 200 కొట్టారు కదా, ఒకవేళ చేస్తే బ్యాటింగ్ కొలాప్స్ అయితే ఏంది మన పరిస్థితి, ఆ ఇమ్యులేషన్ ఎట్లా ఉంటుందో అని అనుకున్నా. ఒక్క సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కానీ పట్టుంటే ఇంకా అసలుకి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కానీ అందరు కానీ మంచి ఫ్రస్ట్రేషన్ లో ఉండేవాళ్ళన్న. వాళ్ళు మంచి బౌలింగ్ ప్లాన్స్ వచ్చిండ్రు బ్రో. అభిషేక్ శర్మకి కానీ తర్వాత బౌలింగ్ మంచి ఆఫ్ సెటర్స్ అవన్నీ బాగా వేసిండ్రు. అభిషేక్ శర్మ మాత్రం వీళ్ళైతే ఏదో బౌలింగ్ ప్లాన్ వేసిండ్రు, అన్ని టీమ్స్ అదే ఫాలో అవుతాయి. నెక్స్ట్ అభిషేక్ శర్మకి ఒక డీప్ పాయింట్, డీప్ థర్డ్ మ్యాన్ మధ్యలో ఒకడు, డీప్ ఎక్స్ట్రా కవర్ లో ఒకరు పవర్ ప్లే లో. ప్లస్ వాళ్ళు స్లో బాల్స్ వేసారు, ఫీల్డ్ సెట్స్ కరెక్ట్ గా పెట్టుకున్నారు. లైక్ ముందుగా వర్క్ అయితే బాగా చేశారు అనమాట, బ్యాక్గ్రౌండ్ వర్క్. లైక్ ఏ ప్లేయర్ కి ఎలా ఫీల్డ్ సెట్ పెట్టుకోవాలి. దూబే రాగానే దానికి ముందు తిలక్ ఏమో షార్ట్ బాల్ పేస్ డెలివరీ అవుట్. నెక్స్ట్ వచ్చిన దూబేకి స్లో బౌన్సర్ వేసాడు. జనరల్ గా దూబే స్లో బౌన్సర్స్ అంత బాగా ఆడు. ఫస్ట్ బాల్ వేసాడు, క్యాచ్. ఆ ఓవర్ యాక్చువల్లీ 3 వికెట్లు అయిపోయింది. 10 ఓవర్స్ కి అరౌండ్ 60 ఆర్డ్ ఫర్ 5 6 ఉండే. ఇక నాకైతే ఏదో పోయినట్టే ఉంది అనిపించింది. కానీ ఎక్కడో హోప్ ఏమన్నా నిలబెడతారేమో, మేబీ లో స్కోరింగ్ మ్యాచ్ అవ్వచ్చని. కానీ నువ్వు అన్నట్టు సూర్యకుమార్ క్యాచ్ పట్టుంటే మాత్రం చాలా టైట్ ఉండేది మ్యాచ్. డూ ఆర్ డై. లైక్ ఆల్మోస్ట్ గెలిచే వాళ్ళేమో, యూఎస్ఏ కి మంచి ఛాన్స్. ఆల్మోస్ట్ ఏం కదన్నా, గెలిచేసే వాళ్ళు. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా వేరే లెవెల్లో ఉండేది యూఎస్ఏ బ్యాటర్స్ కి. ఇప్పుడు స్కోర్ కొంచెం ఎక్కువైంది కాబట్టి కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, కానీ ఉంటే కొట్టేసేవాళ్ళు. నేను 6 వికెట్స్ పడ్డాక ఎట్లా ఆలోచించాలంటే ఆల్మోస్ట్ ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. సరే ఈ మ్యాచ్ ఓడిపోయినా ఎట్లా మనతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడన్నారు కాబట్టి అట్లా వాళ్ళకి పాకిస్తాన్ కు లాస్ అట్లా వెళ్ళిపోద్ది, లాస్ట్ నెట్ రన్ రేట్ మీద ఏదో బతికేయాలని నేను ఆలోచించిన ఆల్మోస్ట్. ఇంకా అదే లైక్ డిఫరెంట్ థాట్స్. నాకైతే ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాని కొట్టింది, సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికాని కొట్టింది, మళ్ళీ న్యూజిలాండ్ కొట్టింది, ఇండియాలో సౌత్ ఆఫ్రికాని కొట్టి, ఇంత టాప్ టీమ్స్ ని కొట్టి యుఎస్ఏ తో ఏంటి ఇలా చతికిల పడింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంది ఇది అనుకుంటున్నాను నేను. సూర్య కాపాడాడు, లైక్ అందరి ఆశలను అలా నిలబెట్టాడు సూర్య. ఇంకోటి సూర్య గురించి మాట్లాడంటే, వరల్డ్ కప్ లో ఫైనల్ లో బాగా ఆడలేదు, బ్యాటింగ్ లాస్ట్ లో వచ్చి అదొకటి బాగా విమర్శలు వచ్చాయి. అలాగే ప్రెజర్ సిచ్యువేషన్ లో సూర్య హ్యాండ్ ఇస్తాడు, ఇలాంటివి కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా. కానీ ఈ రోజు ఇన్నింగ్స్ తో కెప్టెన్ ఇన్నింగ్స్ మంచిగా తన మార్క్ ని పెట్టేశాడు అట్లే. లైక్ సూర్య ఆడితే ఎలా ఉంటుందో చూపించాడు. లైక్ ముంబైకి సూర్య ఎలా నిలబడ్డాడో, యాక్చువల్ గా లాస్ట్ సీజన్ చూసుకున్నా వాళ్ళు మనకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, నిలబడ్డాడు ముంబైకి ప్రతి మ్యాచ్. సేమ్ అదే కంటిన్యూ చేశాడు. అండ్ తర్వాత మన బౌలింగ్ చూసుకుంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా స్క్వాడ్ లోనే లేని ప్లేయరు మన మియాబాయ్ సిరాజ్. 2 days బ్యాక్ తనకి యాక్చువల్ గా యూకే వెళ్ళి రియల్ మాడ్రిడ్ మ్యాచ్ చూద్దామని ప్లాన్స్ ఉండే అంట 15. సూర్యకుమార్ నుంచి కాల్ రావడం, అన్ఎక్స్పెక్టెడ్ గా టీమ్ లోకి రావడం, బూమ్రా ఇంజురీ అవడం వల్ల, బూమ్రా లైక్ ఫిట్ గా లేకపోవడం వల్ల
ఫస్ట్ మ్యాచ్ ఆడడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అవుట్ ఆఫ్ ద వరల్డ్ మనోడు వచ్చి మ్యాచ్ ఆడడమే కాకుండా ఫస్ట్ స్పెల్ లోనే 2 వికెట్స్ తీసి డెలివరీ చేశాడు. కానీ టైమ్ అండ్ టైమ్ అగైన్ సిరాజ్ ప్రూవ్స్ లైక్ ఎప్పుడన్నా మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మాకు ఈ టైంలో నువ్వు డెలివరీ చేయాలి, వీఆర్ లుకింగ్ అప్ టు యూ అన్నప్పుడల్లా ప్రతిసారి డెలివరీ చేస్తాడు సిరాజ్. ఏందో బూమర్ ఆడినప్పుడు సిరాజ్ బాగా ఆడతాడు మ్యాచ్ లో, అబ్జర్వ్ అదే అదే టెస్ట్ లో కూడా మ్యాన్ అన్నప్పుడల్లా చూపిస్తాడు. అదే బూమ్రా ఉండి లైక్ ఇంకెవరన్నా ఉన్నారు నువ్వు పక్కన సెకండ్ హ్యాండ్ అన్నట్టు లైక్ సెకండ్ బౌలర్ అన్నట్టు ఉన్నప్పుడు ఓకే ఫైన్ సర్లే మన మీద లైమ్ లైట్ లేదు అన్నట్టు ఉంటాడు. కానీ ఫోకస్ అంతా సిరాజ్ మీద ఉంటే పక్క డెలివరీ చేస్తాడు. ఇంకోటి సిరాజ్ ని అసలు T20 మ్యాచెస్ ని కన్సిడర్ చేయట్లే, కానీ సడన్ గా ఏమనుకున్నారో ఏమో కానీ సడన్ గా T20 వరల్డ్ కప్ లో తీసుకొచ్చేసారు. అసలు సిరాజ్ లాస్ట్ T20s మనం ఆడిని చూస్తే ఎక్కడ స్క్వాడ్ లో కూడా లేడు కదా. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ కి కన్సిడర్ చేయలేదు రోహిత్ శర్మ. అలాంటిది అదే అంటున్నా, అందుకే అసలు మైండ్ లో ఉండదు కదా. ఏదో దీనికి ముందు కూడా 4 డే మ్యాచెస్ 2 మ్యాచెస్ ఆడాడు, వేరే ఫామ్ లో ఉన్నాడు, వేరే ఆట లైక్ మైండ్ సెట్ అంతా వేరే ఉంది. సడన్ గా వచ్చి డెలివరీ చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ దానికి తోడు హర్షదీప్ బాగా మంచి స్మెల్ వేసాడు అండ్ స్పిన్నర్స్ ఎప్పట్లాగే నిలబెట్టారు. దూబే ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయ్యాడు. లైక్ దూబే స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా స్లో బౌన్సర్స్ అవి వేసుకుని వికెట్స్ తీస్తున్నాడు. సో ఈ మ్యాచ్ వదిలిపెడితే అసలు ఫస్ట్ నార్మల్ గానే వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్ థ్రిల్లర్ తో స్టార్ట్ అయింది, నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్. అది ఆ మ్యాచ్ పాకిస్తాన్ ఓడిపోయే మ్యాచ్ గెలిచింది రా. అచ్చా అరే నేను యాక్చువల్ గా పెళ్లికి వెళ్ళలేదు, పెళ్ళుంటే, కానీ మ్యాచ్ చూస్తే నెదర్లాండ్స్ గెలిచేలా ఉంది. నేను ఫోకస్ అంతా ఇది ఒక ఇయర్ ఫోన్ పెట్టుకుని మొత్తం ఫాలో అవుతూ ఉన్నా. అసలు పక్క నెదర్లాండ్స్ గెలిచిపోద్ది అని ఫిక్స్ అయిపోయా నేను. 2 overs లో 25 29 కొట్టాలి. అలాంటి టైంలో ఒక 6 కొడతాడు ఫాహిమ్, నెక్స్ట్ బాల్ క్యాచ్ లాంగ్ ఆన్ లో. ఇప్పుడు దాకా చాలా బాడతారు నెదర్లాండ్స్, ప్రతి క్యాచ్ పడతారు, బౌలింగ్ బాగా చేస్తారు. ఆ క్రూషియల్ మూమెంట్ లో క్యాచ్ వదిలేస్తాడు, దాని తర్వాత 2 6లు వెళ్తే పాకిస్తాన్ జస్ట్ మిస్. ఇంకొక అప్పుడు మన ఇండియాతో మ్యాచ్ ఆడాల్సి వచ్చేది ఖచ్చితంగా, వేరే ఆప్షన్ ఉండేది కాదు, బాగుండేది అప్పుడు. ఎట్లా యూఎస్ఏ నెదర్లాండ్స్ యాక్చువల్ గా మనం చూస్తే టైమ్ అండ్ అగైన్ లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ఓడించింది, పాకిస్తాన్ తో కూడా ఆల్మోస్ట్ క్లోజ్ బానే ఆడింది. ఈసారి ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఓడించే వరకు వెళ్ళింది. సో నెదర్లాండ్స్ తక్కువ అంచనా వేయకూడదు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే యూఎస్ఏ పాకిస్తాన్ ఉంటది కదా. మనతో యూఎస్ఏ వాళ్ళు చేసుకున్న హోంవర్క్ చూస్తే వాళ్ళు చాలా ప్లాన్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు, అన్ని చేశారు. అయ్యే ప్లాన్స్ పాకిస్తాన్ పైన అంత ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, మినిమం ఎగ్జిక్యూట్ చేసినా గెలిచేస్తారు వాళ్ళు. అవును, అందుకే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మిగతా మ్యాచెస్ కి వెళ్దాం. తర్వాత వెస్టిండీస్ స్కాట్లాండ్. అది ఇక్కడ కూడా చిన్న టీమ్ లైక్ స్కాట్లాండ్ కంపారిటివ్లీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ సైడ్, కానీ చాలా పర్లేదు, బాగానే పర్ఫామ్ చేశారు. అది కూడా టైట్ మ్యాచ్ అయ్యేది, కాకపోతే రొమేరో షెపర్డ్ హ్యాట్రిక్ తీసి మ్యాచ్ ని కొద్దిగా వీళ్ళ సైడ్ తీసుకొచ్చాడు. కానీ అక్కడ కూడా స్కాట్లాండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. గేమ్ చేంజర్స్. ఇంకో ట్విస్ట్ చెప్పనా, స్కాట్లాండ్ T20 వరల్డ్ కప్ క్వాలిఫై కాకుండా ఎవరు ఆపారంటే ఇటలీ స్కాట్లాండ్ మీద గెలిచి దీనిలోకి వచ్చింది. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే ఇటలీనే ఓడించింది స్కాట్లాండ్. అదే కదా, మరి 70 runs తో గెలిచింది మళ్ళీ స్కాట్లాండ్ ఇవాళ, పెద్ద విన్. అండ్ నెక్స్ట్ ఇంకా నిన్న మేజర్ అప్సెట్ అయ్యేది ఉండేదంటే ఇంగ్లాండ్ కూడా సేమ్ పాకిస్తాన్ సిచ్యువేషన్ లోనే ఉండే. దానికంటే ముందు మనం యాక్చువల్ గా మార్నింగ్ మ్యాచ్ మర్చిపోయాం, ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్. ఆఫ్ఘనిస్తాన్ యాక్చువల్ మంచి స్కోర్ పోస్ట్ చేస్తారు, 180 పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు 2 wickets పడిపోతాయి ఫాస్ట్ గా 2 wickets మన స్పిన్నర్ ముజిబుర్ రెహమాన్ తీస్తాడు 2 వికెట్లు. బాగానే మంచి స్టార్ట్ దొరుకుతుంది, కాకపోతే ఫిలిప్స్ సైఫర్ట్ నుంచొని పర్లేదు గెలిపించేస్తారు ఈజీగానే. కాకపోతే యాక్చువల్ గా ఇంకొన్ని బెటర్ ఛాన్సెస్
వచ్చినాయి కానీ ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ కొన్ని లూజ్ బాల్స్ వేయడం వల్ల, ఫీల్డింగ్ అంత బాగా చేయకపోవడం వల్ల యాక్చువల్ గా పోయింది మ్యాచ్. బట్ వాళ్ళు కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ పర్ఫామ్ చేస్తూనే ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఇంకోటి అబ్జర్వ్ చేస్తే న్యూజిలాండ్ టాప్ 3 టిమ్ సైఫర్ట్, ఫినాల్ అండ్ రచిన్ రవీంద్ర, ముగ్గురు కేకేఆర్ ప్లేయర్స్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చి ఇంగ్లాండ్ నేపాల్. మంచిది అయితే అసలు ఎట్లయిందంటే ఫస్ట్ ఇంగ్లాండ్ గెలుస్తుంది, నేపాల్ గెలుస్తుంది, ఇంగ్లాండ్ గెలిస్తే ఇట్లా ఎవరు గెలుస్తారు లాస్ట్ ఓవర్ వరకు అసలు అర్థం కాలేదు ఎవరు గెలుస్తారు మ్యాచ్ అని. ఒకనొక స్టేజ్ లో ఫస్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హ్యారీ బ్రూక్ వచ్చే వరకు వాళ్ళు తక్కువ స్కోర్ ఉండే, కొంచెం స్ట్రగుల్ అవుతుండే. తర్వాత హ్యారీ బ్రూక్ వచ్చి క్రేజీ ఆడిండు. వాడు T20 లో స్పిన్ కొంచెం అది అనుకున్నాం కానీ బానే ఆడిండు మ్యాచ్ లో. బ్రూక్, బెతల్ మిడిల్ ఆర్డర్ లో నిలబడితే ఎండింగ్ లో విల్ జాక్స్ ఒక లాస్ట్ ఓవర్ లో 3 సిక్స్లు కొడతాడు. అదే తేడా వచ్చింది లాస్ట్ కి. ఇప్పుడు దాకా అన్ని జరిగిన మ్యాచ్ల్లో వెరీ క్లోజ్ మ్యాచ్ అంటే నేపాల్ వాళ్ళదే. వాళ్ళు లాస్ట్ ఓవర్ ఫినిష్ చేయలేకపోయారు, లాస్ట్ ఓవర్స్ లో స్కోర్ కొట్టలేకపోయారు. కానీ ఇంకా మిగతా అంతవరకు వాళ్ళది కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండేది 11 to 18 ఓవర్స్ వరకు. ఆ లాస్ట్ 2 ఓవర్స్ లో వాళ్ళకి ఫినిష్ చేయడం రాలే. అందులో అప్పటికి మంచి ఫామ్ లో ఉన్నాడు, పేరేంటి లోకేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మంచి ఆల్మోస్ట్ 180, 170 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. లాస్ట్ ఓవర్స్ లో మాత్రం ఫినిష్ చేయలేకపోయాడు. అదే చిన్న టీమ్స్ అంత ప్రాక్టీస్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఆడుండారు కదా మోస్ట్లీ, అంత కొంచెం ఫినిష్ చేయలేకపోవడానికంటే శామ్ కరణ్ బాగా చేసిండు బ్రో. 4 overs 27 runs వేస్తాడు. అంత ఆ లాస్ట్ ఓవర్ కాకుండా కూడా నువ్వు ముందు కూడా చూసుంటే శామ్ కరణ్ ముందు ఓవర్ మస్తు వేసిండు అసలు. యార్కర్స్ కానీ స్లో బాల్స్ కానీ బాగా వేసిండు శామ్ కరణ్. యాక్చువల్గా మనం త్రూ అవుట్ ది ఇన్నింగ్స్ చూస్తే స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఇంగ్లాండ్ ఇనిషియల్ గా అంత మంచి స్కోర్ చేయలేదు, కానీ ఎండింగ్ లో బాగా ఫినిష్ చేసి 180 స్కోర్ చేశారు. సో మొమెంటం ఇంగ్లాండ్ తో ఉంది. హై స్కోర్. నేపాల్ చాలా చిన్న టీం, ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ ఆడుతుంది. సో ప్రెషర్ అంతా నేపాల్ మీద ఉంది. కానీ ద వే నేపాల్ స్టార్టెడ్, మెయిన్ గా ఓపెనర్ కుషాల్, తన యాక్చువల్ గా మొత్తం అంతా హైప్ ఏంటంటే అసోసియేట్ నేషన్స్ జనరల్ గా ఫాస్ట్ బౌలర్స్ ని ఎక్కువగా ఫేస్ చేయలేరు, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ అన్నట్టుగా కామెంటేటర్స్ డిస్కషన్ అనమాట. ఆ రోజు మ్యాచ్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. సో అలా స్టార్ట్ అయింది కామెంటరీ. అట్లా దే హ్యావ్ టు అడాప్ట్ అది ఇది అన్నట్టు. కానీ కట్ చేస్తే ఆర్చర్ వచ్చాడు. ఆర్చర్ ఓవర్ లో 3 4లు కొడతాడు. మొత్తం పేస్ వేస్తాడు. 145, 146, 3 4లు కొడతాడు. దాని నెక్స్ట్ ఓవర్ ఆర్చర్ పేస్ మొత్తం తగ్గించి అన్ని స్లో బాల్స్ వేస్తాడు. అయినా కొడతారు. సరే అది అయిపోయింది. దాని తర్వాత సరే ఇది అయిపోయింది, కామెంటేటర్స్ అక్కడతో ఆగరు. అసోసియేట్ నేషన్స్ జనరల్ గా దే ఆర్ ప్లేయింగ్ ఓకే ఫైన్, దే హావ్ అడాప్టెడ్. ఐ థింక్ పేస్ కూడా బాగానే ఆడుతున్నారు. బట్ వేర్ దే స్ట్రగుల్ ఈస్ స్పిన్. అది కూడా అన్ఆర్థడాక్స్ స్పిన్ ఏదో అన్నారు. సరే అది కూడా మెయిన్ గా అదిల్ రషీద్ లాంటి ప్రైమ్ బౌలర్ ఫేస్ చేయలేకపోతున్నారు, వికెట్స్ ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ నేపాల్ కామెంటేటర్స్ అన్నారో లేదో అదిల్ రషీద్ వస్తాడు. కామెంటేటర్స్ కూడా మెయిన్లీ ఇంగ్లాండ్ కామెంటేటర్సే, నాసర్ హుస్సేన్ వీళ్ళే హైప్ ఇచ్చారు అదిల్ రషీద్ కి. అసిల్ రషీద్ రాగానే ఫస్ట్ ఓవర్ లో 14 runs, సెకండ్ ఓవర్ లో 11 runs. అందులో ఫుల్ ఓవర్స్ కూడా వేయలేదు కదా, ఫుల్ 4 overs కూడా వేయలేదు అదిల్ రషీద్ ఆ మ్యాచ్ లో. మెయిన్ గా బ్రో మిడిల్ ఆర్డర్ లో రోహిత్ కెప్టెన్, దీపేంద్ర సింగ్ ఐరీ అని ఇద్దరు ఏం ఆడారు బ్రో, ఏం పరిగెత్తారంటే ఇద్దరు. అస్సలు ఇంగ్లాండ్ వాళ్ళకి బేసికల్ ఆ టైంలో టెన్షన్ అక్కడే స్టార్ట్ అయింది. బౌండరీస్ కొడుతున్నారు, లేదంటే సింగిల్స్ డబుల్స్ వచ్చే వాటిని డబుల్స్ ఈజీగా చేస్తున్నారు. బ్యాటింగ్ తగిలిందంటే 2, బ్యాటింగ్ తగిలిందంటే 2. మెల్లమెల్లగా తీసుకొచ్చారు. తర్వాత వికెట్స్ పడ్డాయి. ఎలాగలా ఫైనల్ వరకు తీసుకొచ్చారు. కానీ అప్పటికి రన్ రేట్ పెరిగిపోయింది వికెట్స్ పడడం వల్ల. అప్పుడు వచ్చాడు లోకేష్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. రావడం ఆర్చర్ బౌలింగ్ నుండి 2 6లు కొడతాడు. 18th అనుకుంటా, 18th 17th ఓవర్ లో లూక్ వుడ్ దానికి ముందు ఆర్చర్ ని కొడతాడు 2 6లు. తర్వాత అదే కదా, ఆర్చర్ ని అంత క్రూషియల్ టైమ్, పీక్ టైమ్, ప్రెషర్ టైమ్ లో ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతున్న టీంలో నుంచి వచ్చి అలా కొట్టడం అని మామూలు విషయం కదా. అక్కడే గెలిచేశారు వాళ్ళు. దాని తర్వాత లూక్ వుడ్ ఓవర్ లో మంచి రన్స్ వస్తారు, 6 పడుతుంది, బాగానే కొడతారు. కాకపోతే లాస్ట్ ఓవర్ యాక్చువల్ గా చెప్పాలంటే ఇది శామ్ కరణ్ కి ఇవ్వాలి. 6 యార్కర్స్, 6 balls కరెక్ట్ గా ఇస్తాడు.
నేనైతే మనసులో వాడు యార్కర్ వేస్తాడు, రివర్స్ స్కూప్ ఆడు, లేకపోతే స్కూప్ ఆడు, రివర్స్ స్కూప్ ఆడు అనుకున్నా వాడు ప్రతి బాల్ స్ట్రైట్ ఆఫ్ ద గ్రౌండ్ ఆడతాడు. కానీ చాలా డిసప్పాయింటెడ్ బ్రో. నేపాల్ గెలిచిపోద్ది అనుకున్నా. చాలా చెప్పండి చెప్పండి. శామ్ కరణ్ ఈసారి రాజస్థాన్ రాయల్స్ అంటగా. అవునవును, ట్రేడింగ్ ఫ్రమ్ సిఎస్కే. అదే కదా, ఇది మ్యాచ్ అయిన తర్వాత చూసుంటావు. ఇట్ వాజ్ ఎ మాస్టర్ మూవ్ బై సంగర్కర్ టు యాడ్ శామ్ కరణ్ ఇన్ ద ట్రేడ్ అని. శాంసంగ్ తెచ్చుకుని శాంసంగ్ వరల్డ్ కప్ కూడా ఆడతలేదు కదా ఇప్పుడు. అదే కదా, శామ్ కరణ్ లీగ్ లో కూడా కెప్టెన్సీగా చేసి ఒక మ్యాచ్ ఒక టోర్నమెంట్ గెలిచాడు. అది 100 లీగో లేకపోతే ILT లీగో ఏదో, దాంట్లో హైయెస్ట్ రన్ స్కోరర్ శామ్ కరణ్. బిగ్ బ్యాష్ లో కొత్తగా మూన్ బాల్ అనేదో కొత్తగా బాల్ ఏమంటాడు న్యూ టైప్ ఆఫ్ డెలివరీ వేస్తున్నాడు. ఎట్లా అంటే స్లో బాల్ బిల్ల లైట్ ఇట్లా లూప్ అయి వస్తుంది మూన్ షేప్ లో. కొత్తగా మూన్ బాల్ అంటున్నారు. నువ్వు నిన్న కామెంట్ అబ్జర్వ్ చేస్తే కూడా కామెంటేటర్స్ అంటున్నాడు లాస్ట్ బాల్ మూన్ బాల్ ఇస్తాడా అని. కానీ అసలు నిన్న మ్యాచ్ మొత్తం లేదు. ఏంటంటే మెల్లగా బ్యాక్ ఆఫ్ హ్యాండ్ కాదు కానీ స్లో బాల్, నకుల్ బాల్ ప్లస్ స్లో బాల్ ఇట్లా లూప్ అయి వస్తుంది. మనం యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఆ రోజు మ్యాచ్ లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది మ్యాచ్ జరుగుతుంది ఇండియాలో వెంకటేష్ స్టేడియం లోనా లేకపోతే నేపాల్ లోనా అర్థం కాదు. అలా ఉంది ఆ రోజు సపోర్ట్. అసలు క్రౌడ్ నాయిస్ గానీ మొత్తం ఒక సపోర్ట్. వాళ్ళ టీ షర్ట్స్ కూడా చాలా మంది నేపాల్ సపోర్టర్స్ వచ్చారు. నార్మల్ నేపాల్ ఫ్యాన్స్ నేపాల్ లో కూడా మ్యాచ్ అయినప్పుడు నార్మల్ ఓపెన్ గ్రౌండ్స్ లో చెట్లు ఉంటాయి కదా, చెట్ల పైన ఎక్కి మరీ కూర్చొని చూసేవాళ్ళు నేపాల్ ఫ్యాన్స్. అసలు మ్యాచెస్ క్రేజీ ఫ్యాండమ్ నేపాల్ అసలు క్రికెట్ కి. అవునవును. సో ఫైనల్ గా ఇప్పుడు చాలా మందికి తెలిసింది ఏంటంటే ఈ ఏ టీం ని తక్కువ తీసుకోకూడదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే టీమ్స్ అన్ని గివ్ అప్ ఇచ్చాయి. చిన్న టీమ్స్ ఒక హై స్కోర్ కొట్టినా బౌలింగ్ చేయాలన్నా కొంచెం గివ్ అప్ ఇచ్చేసేది మధ్యలో ఎక్కడైనా. కానీ ఇప్పుడు ఏ టీము లాస్ట్ వరకు తీసుకొస్తున్నాయి. చాలా కాంపిటీషన్ గా ఉన్నాయి. ఈ స్కాట్లాండ్ కానీ నేపాల్ కానీ అన్ని ఆల్మోస్ట్ కొంచెం అలాగని తిరిగితే మధ్యలో ఒక లక్ కానీ ఫ్యాక్టర్ కానీ యాడ్ అయితే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరిని ఓడించేలాగే ఉన్నారు మోస్ట్లీ. అదే కదా, నెదర్లాండ్స్, నేపాల్ అండ్ దాని తర్వాత మనం యాక్చువల్ గా చూస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆ రోజే ఐర్లాండ్ కూడా శ్రీలంక చాలా బాగా వాళ్ళ చేతులారా పోగొట్టుకున్నారు ఆ మ్యాచ్ ని. చూసారా మీరు? చూసాను, లాస్ట్ వికెట్స్ అన్ని వదిలేస్తారు. కానీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం పక్కా చిన్న టీం ఉందని అస్సలు మిస్ అవ్వద్దు. ఆ మ్యాచెస్ ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయి, పక్కా చూడండి. వాళ్ళకి శ్రీలంకలో కుశల్ మెండిస్ అనుకుంటా, కుశల్ మెండిస్ SRH ప్లేయర్. కుశల్ మెండిస్ కొట్టిన స్కోరే చాలా డిఫరెన్స్ వచ్చింది పైన లాస్ట్ కి. కమిండు కుశల్ ఇద్దరు కలిసి లాస్ట్ లో ఏంటి బ్రో వాళ్ళు 10 overs కి అరౌండ్ 89 అంతే ఉంది స్కోర్. అరౌండ్ 675 లేదు 10 overs కి 15 overs కి అరౌండ్ 15 overs వరకు అరౌండ్ 6.5 అలాగే ఉంది రన్ రేట్. కామెంటేటర్స్ అయితే అరౌండ్ 120, 130 విల్ బి మేబీ ఫైటింగ్ స్కోర్ అన్నట్టు అనుకున్నారు. కానీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అరౌండ్ 17, 18, 19 overs ఆ 3 overs లోనే వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వడం, ఆల్మోస్ట్ 4 క్యాచ్ డ్రాప్స్, వైడ్, నో బాల్స్ చేతులారా తీసుకెళ్లి సమర్పించుకున్నారు. వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు 160కి వెళ్ళిన స్కోర్. అందులో శ్రీలంక బ్యాటింగ్ కోచ్ మన ఫార్మర్ ఇండియన్ బ్యాటింగ్ కోచ్ ప్రీవియస్. అవునవును, ఫీల్డింగ్ కోచ్ కూడా ఆర్సీజర్ ఇప్పుడు. అది సో ఇంకా ఇలా మ్యాచెస్ అన్ని జరుగుతున్నాయి. సో ప్రతి మ్యాచ్ మిస్ అవ్వకండి క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. ప్రతి మ్యాచ్ మంచి ఎంగేజింగ్ గా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మన ఫైనల్ టాపిక్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్. అది 3 డిమాండ్స్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే 3 డిమాండ్స్ చేశారు. అందులో ఫస్ట్ గుర్తున్నాయన్నా మీకు? తీసారా? ఒకటి అయితే చెప్పు. ఒకటేమో ఇండియా పాకిస్తాన్ బయలాటరల్, ఇంకోటి ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ముగ్గురు ట్రై సిరీస్. అవే కాదు ఇంకా లేదంటే బంగ్లాదేశ్ ఇప్పుడు ఆడలేదు కదా, వాళ్ళకి ఎంతో కొంత రెవెన్యూ షేర్ ఇచ్చి వాళ్ళని కొద్దిగా ఫైనాన్షియల్ గా ఆదుకోవాలంట. ఐసీసీ ఎందుకు ఒప్పుకుంటది వీటికి?
ఇంకోటి షేక్ హ్యాండ్ కావాలని చెప్పారు, మ్యాచ్ అయ్యాక షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాలి అనేది చెప్పారు. ఇంకోటి ఈ ఎట్లున్నాయంటే డీల్స్, ఈ హైజాక్ చేసి కిడ్నాపర్స్ అడుగుతారు చూసావా. వీళ్ళు లాస్ట్ వచ్చి మ్యాచ్ ఆడతారు రా. ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యలో కొంచెం రచ్చ చేయాలి, మాకు కొంచెం అటెన్షన్ కావాలన్నట్టు రచ్చ చేస్తారు కదా, అదే ఇదంతా ఏం లేదు. జస్ట్ కొంచెం మాకు అటెన్షన్ ఎవరు దగ్గర మమ్మల్ని. ఇండియా పాకిస్తాన్ ముందు ఉందా మ్యాచ్, పాకిస్తాన్ యూఎస్ఏ మ్యాచ్ ముందు ఉందా? పాకిస్తాన్ యూఎస్ఏ రేపు. అది ఓడిపోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. లేదు లేటెస్ట్ న్యూస్ వచ్చింది, మ్యాచ్ విల్ గో హెడ్ అంట. పాకిస్తాన్ మ్యాచ్ విల్ గో హెడ్ ఆన్ February 15th. అఫీషియల్ అనౌన్స్మెంట్ సూన్ అని చెప్పి ఇప్పుడే క్రిక్ బజ్ రిపోర్ట్ వచ్చింది జస్ట్ 10 minutes బ్యాక్. మ్యాచ్ ఆడతారు చెప్తున్నా కదా, మ్యాచ్ ఆడతారు. జస్ట్ ఇదేదో ముందు అంత ఇట్లా రచ్ చేయాలి, కొంచెం అటెన్షన్. ఇంకోటి కూడా నిఖిల్, ఇది ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళకి 12th ఎప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అందుకే స్పెసిఫిక్ గా మీడియా ముందుకు వచ్చి మేము ఇండియాతో ఆడడం ఏమైనా అని చెప్పి చెప్తుంది. అందుకే కొద్ది ఎంతో కొంత ఓట్లు వస్తాయని సింపతి. పెద్ద ప్లానే. వామ్మో, మన దురందర్ని పంపించండి ఏమైనా చేస్తా. ఇప్పుడు బలోచ్, మన రెహమాన్ డెకాయత్ ఆర్మీ, బలోచ్ వాళ్ళు యాక్చువల్ గా ఫుల్ ఫైర్ మీద ఉన్నారంట. బలోచ్ అండ్ పాకిస్తాన్ ఆర్మీకి మధ్య మంచి ఫైర్ అవుతుంది గట్టిగా. ఇది కట్ చేసింది. సో రేపు యాక్చువల్ గా మ్యాచ్ టు లుక్అవుట్ ఫర్ అంటే పాకిస్తాన్ అండ్ యుఎస్ఏ. సో డోంట్ మిస్ ఇట్. యుఎస్ఏ కి సపోర్ట్ చేయండి. ఆబ్వియస్ గా చేస్తారు మనల్ని. దట్స్ ఇట్ గైస్. ఇంకా మంచి మ్యాచెస్ జరిగితే మంచి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. సో అంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యా, ప్రతిరోజు లైక్ వరల్డ్ కప్ సమ్మరీ అయితే పక్కా ఒక వీడియో చేస్తాం రోజు జరిగిన మ్యాచెస్ గురించి. మేబీ ఇంత లాంగ్ ఉండదు, డెఫినెట్లీ నెక్స్ట్ టైం కొద్దిగా షార్ట్ గా సమ్మరైజ్ చేస్తాం. రెగ్యులర్ గా వీడియోస్ పెడతాం త్రూ అవుట్ ద వరల్డ్ కప్. డూ సపోర్ట్ us.